ఒక అయోమయపు పరిస్థితి తప్పించి ఒక క్లారిటీ లేదు ప్రజెంట్. ఆమెను ఎవరు నడిపిస్తున్నారో కానీ మేబీ రాధారంగ మిత్రమండలు చాలా జెన్యూను, ఇదివరకు కూడా సిన్సియర్గా పనిచేసినటువంటి వాళ్ళు. వాళ్ళు ఆ ముద్ర పోతోంది కాబట్టి రంగగారి అమ్మాయిని ముందు పెట్టి ఏదో ప్రయత్నిస్తుండొచ్చేమో, లేదా ఈమె ఆ వ్యవస్థ సెట్ కావాలని ప్రయత్నిస్తుండొచ్చేమో. కానీ గమ్యం ఏమిటో తెలియని పోరాటం చేస్తే రాజకీయాల్లో ప్రయోజనం ఉండదు. ముద్రగడ పద్మనాభం మునిగిపోయింది అక్కడే. కాపు నాయకుడిగా ఎస్టాబ్లిష్ అవ్వాలనుకున్నాడు ఆయన. అప్పుడు మిగతా వర్గాలు పక్కన పెట్టి ఎందుకు అన్నిసార్లు ఓడిపోయాడు ఆయన కాపు నాయకుడిగా? ఒక కులపు ఓట్లు మందకృష్ణ మాదిగా గెలవగలిగాడా? ఒక కులపు నాయకులుగా ఎప్పుడు ఎస్టాబ్లిష్ కాకూడదు. చంద్రబాబు గారికి కమ్మ సామాజిక వర్గం మాత్రం ఓట్లేస్తే ఎట్ట గెలుస్తారు? జగన్మోహన్ రెడ్డికి రెడ్డి సామాజిక వర్గం మాత్రం వేస్తే ఎట్లా గెలుస్తారు? రంగాన్ని గెలిపించింది అన్ని కులాలు, రంగాన్ని గెలిపించింది అన్ని వర్గాలు. అది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. వంగవీటి రంగా అనేటటువంటి ఆయన కుల నాయకుడు కాదు, కులంలో చైతన్యం వచ్చి. ఇప్పుడు చంద్రబాబు గారు సక్సెస్ అయ్యారు కాబట్టి కమ్మ సామాజిక వర్గం మావాడని చెప్పుకుంటారు. అదే సందర్భంలో పోసాని కృష్ణమూర్తిని తిట్టుకున్నారు వాళ్ళు, వాళ్ళ సామాజిక వర్గమేగా. లక్ష్మీపార్వతిని తిట్టుకున్నారు కదా, వాళ్ళ సామాజిక వర్గమే కదా. అంటే సక్సెస్ అయినోడినే కులం మోస్తుంది. సక్సెస్ అవ్వాలి, సక్సెస్ సాధించిన వాళ్ళని కులం మోస్తుంది. కానీ కుల ప్రస్తావనతో మనం